మీరు ఇక్కడ ఉన్నారు, వారి నియోజకవర్గంలో మేడిగడ్డ ఉన్నది. మేడిగడ్డల పంపులు ఎత్తి అన్నారంలో పోసి, అన్నారంలో పంపులు ఎత్తి సుందిళ్ళలో పోసి, సుందిళ్ళలో పంపులు ఎత్తి శ్రీపాదవేలంపల్లిలో పోసే వరకు 1 ఎకరా ఆయకట్టు లేదు అధ్యక్ష. అదే తుమ్మిడి ఏటి నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ జిల్లా కింద ప్రతి ఏరియాలో నీళ్లు ఇచ్చుకుంటే వచ్చి శ్రీపాదవేలంపల్లికి వచ్చేది. ఆదిలాబాద్ సస్యశ్యామలం అయ్యేది. కానీ కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిసేది కాదు. ఇక్కడ ఉన్న గేమ్ అంతా పంపులు లిఫ్టులు అధ్యక్ష, ఏం లేదు. సేమ్ అదే ఫార్ములా, డిట్టో ఫార్ములా. ఏం అంటే అసలు 1 ఇంచు కూడా మార్చలేదు అధ్యక్ష. ఆయన ఏమన్నా మారిండానో లేకపోతే నేను మామూలుగా సినిమాలలో అతడు సినిమాలు ఉంటుంది, ఓ పాపులర్ మర్డర్ జరుగుతుంది, లీడర్ వాడు పైనుంచి ఎవడో గాలుస్తాడు, సిబిఐ ఆఫీసర్ వస్తాడు ఎంక్వైరీకి, వాడు అన్నీ చూస్తాడు, అధికారులకు ఎవరికి అర్థం కాదు, జైలుకు పోతాడు, ఒక ఓల్డ్ క్రిమినల్ని పట్టుకుంటాడు. ఇట్లా హత్య జరిగింది, ఎవరు చేస్తుండొచ్చు నీకు తెలుసు కదా, ఇట్లాంటి హత్యలు ఎట్లా ఎవడు ఉంటాడు అంటే క్రైమ్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది అధ్యక్ష. ప్రతి నేరగాడికి నేరం చేయడానికి ఒక విధానం ఉంటుంది అధ్యక్ష. అంటే జేబులు కొట్టేవాడికి కానీ, మెడలో చైన్లు ఎక్కపోయేటోడు కానీ, లేకపోతే చాకు చూపించి బెదిరించేటోడు కానీ, దారి దోపిడీ చేసేటోని కానీ, ఇట్లా ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోసుకునేటోని కూడా ఒక ప్యాటర్న్ ఆఫ్ ఒక ప్యాటర్న్ ఉంటుంది అధ్యక్ష దోపిడీకి. ఎగ్జాక్ట్గా గోదావరిలో ఏ దోపిడీ జరిగిందో అక్కడ పేరు తుమ్మిడిహెట్టి, ఇక్కడ జూరాల, అక్కడ పేరు మేడిగడ్డ, ఇక్కడ శ్రీశైలం. అక్కడ పంపులు లిఫ్టులు 3, ఇక్కడ 3 పంపులు లిఫ్టులు కాస్త 5 అయినాయి అధ్యక్ష. దాని వివరాలు కూడా మీకు చెప్తా.